పసిడి ప్రియులకు ఇవాళ ఊరట కలిగించే వార్త వచ్చింది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ ఊగిసలాటలో ఉన్న బంగారం ధరలు ఈ రోజు మాత్రం స్వల్పంగా తగ్గాయి. అంతేకాదు వెండి ధరలు కూడా కాస్త దిగొచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా యుద్ధ సంకేతాలు, అలాగే డాలర్ బలపడటం వంటి అంశాల ప్రభావంతో గోల్డ్ మార్కెట్లో మళ్లీ మార్పులు కనిపిస్తున్నాయి. మరి ఈ తగ్గుదల తాత్కాలికమా లేక ఇంకా పడిపోతుందా? ఇదే ప్రశ్న అందరిలోనూ నెలకొంది. అయితే ఈ రోజు హైదరాబాద్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు 45 రూపాయలు తగ్గి 14,235 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 8 గ్రాముల బంగారం ధరపై 360 రూపాయలు తగ్గి 1,13,880 రూపాయలుగా నమోదైంది. ఇక 10 గ్రాముల బంగారం ధరపై కూడా 450 రూపాయలు తగ్గి 1,42,350 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే గ్రాము బంగారంపై 49 రూపాయలు తగ్గి 15,529 రూపాయలుగా ఉంది. ఇక 8 గ్రాముల బంగారం ధరపై 392 రూపాయలు తగ్గి 1,24,232 రూపాయలకు చేరింది. ఇక 10 గ్రాముల బంగారం ధరపై 490 రూపాయలు తగ్గి 1,55,290 రూపాయలుగా నమోదైంది. ప్రస్తుతం వెండి ధర చూసుకుంటే కిలో వెండిపై 2,80,000 వద్ద కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా గమనిస్తే బంగారం వెండి ధరలు ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ తీవ్ర హెచ్చుతగ్గులను చూపిస్తున్నాయి. ఇది ఇన్వెస్టర్లలో కొంత అనిశ్చితిని కలిగిస్తోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే యుఎస్ డాలర్ ఇండెక్స్ సుమారు 0.30% పెరిగింది. అదే సమయంలో ఇరాన్ హర్ముజ్ జలసంధి అంశం మళ్లీ హాట్ టాపిక్ అవ్వడంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర $95 మార్కును దాటేసింది. సాధారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే డాలర్ బలపడుతుంది. ఎందుకంటే ఆయిల్ ట్రేడింగ్ ఎక్కువగా డాలర్లలోనే జరుగుతుంది. డాలర్ బలపడటం వల్ల బంగారం ధరపై ఒత్తిడి పెరిగి ఈ రోజు తగ్గుదలకు దారితీసింది. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ సుమారు 135 పాయింట్లు పడిపోయి 78,360 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా 70 పాయింట్లు తగ్గి 24,280 వద్ద కొనసాగుతోంది. ఇప్పుడు కొనుగోలుదారుల్లో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే బంగారం ఇంకా పడిపోతుందా లేక మళ్లీ పెరుగుతుందా? నిపుణుల అంచనా ప్రకారం ప్రస్తుతం ఉన్న జియోపాలిటికల్ టెన్షన్స్, డాలర్ మార్పులు, అలాగే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఆధారంగా బంగారం ధరలు ఇంకొన్ని రోజులు వోలటైల్ గా ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా చూస్తే మాత్రం బంగారం మళ్లీ పెరుగుదల దిశలోనే వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అందుకే బంగారం కొనాలనుకునేవారు కాస్త తొందరపడకుండా మార్కెట్ ట్రెండ్ను గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఇలాంటి బంగారం డైలీ అప్డేట్స్ కోసం ఏషియానెట్ న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.